ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మధు గారు ఉన్నారు. వీరితో మనం బెట్టింగ్ యాప్స్కి రిలేటెడ్ ఈడీ రేట్స్ అనేవి జరుగుతున్నాయి కదా, వాటి గురించి సంబంధించిన కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. హలో అండి మధు గారు. నమస్తే మేడం. సో ఇప్పుడు వింటున్నాం అంటే బెట్టింగ్ యాప్స్ గురించి ఎప్పటి నుంచో మనకి కేసెస్ జరగడము అండ్ సెలబ్రిటీస్ కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉండడము, వాళ్ళపైన కేసెస్ రావడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అవును మేడం. అయితే ఇప్పుడు రీసెంట్ గా ఏమంటున్నాం అంటే సెలబ్రిటీస్ కూడా ఈ ఈడీ రేట్స్ అనేవి అంటే బెట్టింగ్ యాప్స్ పైన కావచ్చు, లేదంటే గేమింగ్ యాప్స్ కి రిలేటెడ్ చాలా గేమింగ్ యాప్స్ లో కూడా క్రైమ్స్ జరుగుతున్నాయి, ఫ్రాడ్స్ జరుగుతున్నాయి అండ్ అందరూ అంటే దానికి అడిక్ట్ అయిపోయి చాలా వరకు లాస్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ బెట్టింగ్ యాప్స్ కి వచ్చేసరికి వాళ్ళ లైఫ్సే పోతున్నాయి అన్నమాట. అండ్ ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు సెలబ్రిటీస్ కూడా చాలా మంది నోన్ ఫేసెస్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అండ్ రీసెంట్ గా మనకి నోన్ సెలబ్రిటీస్ కూడా ఈడీ రైట్స్ లో పార్ట్ గా ఎంక్వైరీకి వెళ్ళేసి వచ్చారని కూడా విన్నాం. అసలు ఈ ఈడీ రైట్స్ అంటే ఏంటి అండ్ వేర్ దిస్ అంటే ఇది ఇల్లీగల్ అయినప్పుడు ఎందుకు వాటిని ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది అనే దాని విషయం పైన ఈరోజు మనం మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ దానికంటే ముందు మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఈ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ లేనప్పుడు ఈ రాష్ట్రంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రమైన ఈ తెలుగు రాష్ట్రాల్లో సంవత్సరానికి ఒక 500 నుంచి 600 మంది రైతులు మాత్రమే చనిపోయేవాళ్ళు సూసైడ్ చేసుకొని, పంట నష్టంగానో ఇంకేదో విధంగానో. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ ఆడి 2000 మంది చనిపోతున్నారు సంవత్సరానికి. ఒక తెలంగాణ రాష్ట్రంలోనే సుమారు ఈ గేమింగ్ యాప్స్ వల్ల. మీరు ఇమాజిన్ చేసుకోండి ఇది ఎంత పెద్ద లాస్. ఓకే, సో కమ్ టు ది పాయింట్ మేడం. ఈ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ అంటే అసలు ఏంటి అనేది మేము క్షుణ్ణంగా చెప్తాం మీకు. గేమింగ్ యాప్స్ అంటే మనం ఏదైనా ఆఫ్లైన్ గేమ్ని ఆన్లైన్లో ఆడే విధంగా ఒక యాప్ని క్రియేట్ చేసి అది సాధారణ ప్రజలకు అందిస్తే అది దాన్ని యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆడడం. అంటే అది ఒక ఫ్యాంటసీ కోసం, ఒక ప్లెజర్ కోసం, ఒక ఇది కోసం మనం గేమ్ ఆడతాం. బట్ దానికి ఎడిక్ట్ అయిపోతున్నారు. అది ఎడిక్ట్ ఎలా అయిపోయింది అంటే అది బెట్టింగ్కి దారితీస్తుంది. అంటే ఆ గేమ్ నడుస్తుంటది, పక్కన అదే యాప్లో బెట్టింగ్కి సంబంధించిన ఒక స్క్రోల్ వస్తుంటది అనమాట. సో అంటే ద గేమింగ్ యాప్ బికేమ్ ఏ బెట్టింగ్ యాప్ అనమాట. సో ఇప్పుడు దాన్ని ఎలా మార్చారు అంటే సాఫ్ట్వేర్ ఉపయోగించి దాన్ని, ఇప్పుడు మీరు ఆ గేమ్ ఆడాలన్నా, ఆ గేమ్ చూడాలన్నా, ఆ గేమ్లోకి మీరు అడుగు పెట్టాలన్నా ఎగ్జాక్ట్లీ. సో ఆ గేమ్ ఆడాలి అంటే మీరు రిజిస్టర్ అవ్వాలి, ఓటీపీ చెప్పాలి, మీ బ్యాంక్ డీటెయిల్స్ దాంట్లో ఎంటర్ చేయాలి, లేదంటే ముందుగానే ఆ యాప్లో కొంత అమౌంట్ వేసుకొని మీరు మెంబర్ అవ్వాలి. సో వన్స్ అది మనీ రిలేటెడ్ అయింది అనుకోండి, అది ఆబ్వియస్గా జూదం అవుతుంది. ఏదైనా గేమ్ని మనము ఎలాంటి డబ్బులు లేకుండా చూసినా ఆడినా అది అంతవరకు ఫ్రీ కాబట్టి దానికి అది ఒక ప్లెజర్ కోసం చేసినట్టు. కానీ ఇది అలా కాదు. మీరు అకౌంట్ తీసుకొని, మీరు ఒక మెంబర్షిప్ తీసుకొని, మీరు అందులో కొంత డబ్బుని జమ చేసి మీరు ఆట మొదలు పెడతారు. మీరు గెలిస్తే డబ్బులు వస్తాయి, గెలకపోతే డబ్బులు కట్ అయిపోతాయి. ఇది గేమింగ్ యాప్, బెట్టింగ్ యాప్ ఏంటి అనేది ఒక చిన్న విషయంలో మనం చెప్పుకుంటే. ఇకపోతే 2025 మార్చ్ నుంచి దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు ఇప్పుడే అన్నారు ఈడీ రైట్స్ చేస్తున్నారు చాలా మంది సెలబ్రిటీల మీద. ఈ గేమింగ్ యాప్ వాళ్ళు ఎట్లా అంటే మేడం, ఫస్ట్ వీళ్ళు ప్రమోట్ చేయడానికి కోసం అని చెప్పేసి ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ని, సో కాల్డ్ యాక్టర్స్ని, ఎవరైతే బాగా నేమ్ ఫేమ్ ఉంటుందో యూట్యూబ్ నుంచి ఉన్న వాళ్ళని కూడా తీసుకొని వాళ్ళు ప్రమోషన్గా వాళ్ళని వాడుకోవడం జరుగుతుంది. మరి వీళ్ళు వెళ్ళే వాళ్ళు అవన్నీ చూసుకొని వెళ్ళరా అంటే యాక్చువల్గా ఆ గేమింగ్ యాప్ ఏదైతే ఉంటుందో అది లీగల్గానే ఉంటుంది. అంటే గేమింగ్ మన దేశంలో గ్యాంబ్లింగ్ అనేది నేరం. ఓకేనా, 1867 గ్యాంబ్లింగ్ యాక్ట్ ప్రకారం గ్యాంబ్లింగ్ నేరం, కానీ గేమ్ ఆడడం నేరం కాదు. అంటే మీరు ఆన్లైన్లో గేమ్ ఆడుతున్నారు కానీ మీరు బెట్టింగ్ పెడుతున్నారు అనేది అది నేరం అవుతుంది. సో అలాంటివి కొన్ని నిషేధించినప్పటికీ కూడా కొన్ని ఇంటర్నేషనల్ లైసెన్స్ తీసుకొని కొన్ని యాప్స్ అనేవి రన్ చేస్తున్నారు. సో మనం ఇప్పుడు మామూలు సాధారణ జనం ఏమనుకుంటారంటే బెట్టింగ్ యాప్ అంటే దాంట్లో కంప్లీట్గా బెట్టింగ్ పెట్టడమే అనుకుంటారు. కాదు, ఇట్స్ ఎ గేమింగ్ యాప్. ఇది మనం అర్థం చేసుకోవాలి. గేమ్ ద్వారా బెట్టింగ్లోకి వెళ్తున్నాం మనం, అట్లా అన్నమాట. ఓకే, సో దాని తర్వాత ఏంటంటే దానికి వాళ్ళు ఎవరైతే దాని ఓనర్స్ ఉంటారో, రీసెంట్గా మన రాష్ట్రంలో 19 మంది గేమింగ్ యాప్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, దాన్ని నడిపేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. లుకౌట్ నోటీసులు ఇచ్చారు వాళ్ళకి కూడా. సో యూ హ్యావ్ టు అటెండ్ ఫర్ ది ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి. ఓకే, దాంతో పాటు
ఇది అంటే ఇప్పుడు దీన్ని ఎలా అంటే మేడం మేము గేమ్ యాప్ రెడీ చేసాము, సో అది మా సాధారణ ప్రజల కోసం రెడీ చేసాము అన్నట్టుగానే వాళ్ళు లైసెన్స్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత దాన్ని మిస్యూజ్ చేస్తారు. తర్వాత ప్రజలు ఆడి దాంట్లో లోపలికి వెళ్ళి చాలా మంది అప్పుల పాలయ్యి ఆత్మహత్యలు చేసుకుని డిప్రెషన్లోకి వెళ్ళి ఫ్యామిలీ కుటుంబాలు ఆగమే విధంగా వాళ్ళు జరిగిపోతున్నారు. చాలా విధాలుగా లీడ్ అవుతుంది చాలా actually. విధాలుగా లీడ్ అవుతుంది. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఇప్పుడు మీరు అడిగినట్టుగా వీళ్ళు సెలబ్రిటీస్ ఏంటి, ఈడీ రైట్ ఏంటి అని మీరు అడిగారు. ఇందులో ఏంటంటే వీళ్ళు అక్రమంగా డబ్బు సంపాదించి వాటిని మేము సక్రమంగా సంపాదించాము అని చూపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. Okay. గేమింగ్ యాప్ ద్వారా కొన్ని కోట్లు వాళ్ళు దండుకొని మేము ట్యాక్సులు పే చేస్తున్నాము, సో ఇది ఈ డబ్బంతా కూడా లీగల్ గా సంపాదించిందే అని చెప్పేసి మనీ లాండరింగ్ అంటాం మనం దాన్ని. Okay. అందుకు ట్రై చేస్తుంటే సుమారు 24 మందికి మన రాష్ట్ర ప్రభుత్వం, మన రాష్ట్ర తెలంగాణ పోలీస్ అనేది నోటీసులు ఇచ్చి, అట్ ద సేమ్ టైం ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళని హాజరు కావాలని చెప్పేసి పిలవడం జరుగుతుంది మేడం. అంటే ఈడీ వాళ్ళు దేనికి రెస్పాన్సిబుల్ యాక్చువల్లీ? యాక్చువల్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎప్పుడైనా సరే మనీ లాండరింగ్ మేడం, అంటే అక్రమంగా లాభార్జన జరిగిన దాన్ని సక్రమంగా జరిగింది అని చూపించాలని ప్రయత్నం చేసినప్పుడు ఈడీ టేక్ పార్ట్ తీసుకుంటుంది, ఆబ్వియస్ గా రైడ్ చేస్తుంది. ఇప్పుడు ఈ 24 మెంబర్స్ అందరూ కూడా సెలబ్రిటీస్ మాక్సిమం అందరు సెలబ్రిటీస్, మొత్తం యూట్యూబ్ స్టార్స్ పైన మనకి రైడ్స్ అనేవి అంతే జరిగాయి. అంతే అంతే. అంటే ఇదేంటి ఇది రైడ్స్ అని చెప్పడానికి లేదు, నోటీసులు ఇచ్చారు. బికాస్ ఆల్రెడీ ట్రాన్సాక్షన్ ఇస్ దేర్. అంటే ఈడీ ఉత్తగానే పిలవదు మేడం. ఏం చేస్తారు వీళ్ళని, సెలబ్రిటీస్ అక్కడ యా పిలిచినప్పుడు? తప్పకుండా ఎంక్వైరీ చేస్తారు. Okay. అది ఎంక్వైరీ చేస్తారు. మీరు ఎప్పుడు ఎంత తీసుకున్నారు, తీసుకుంటే ఏ రూపంలో తీసుకున్నారు, బ్లాక్ తీసుకున్నారా, వైట్ తీసుకున్నారా, చెక్ రూపంలో తీసుకున్నారా, డీడీ రూపంలో తీసుకున్నారా, తీసుకుంటే ఆ డబ్బు ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు, దాన్ని మీరు ఎలా మరి వైట్ మనీగా చూపించాలనుకున్నారు, ఒకవేళ బ్లాక్ మనీ ఉంటే బ్లాక్ మనీని ఎలా వైట్ మనీగా చూపించాలనుకున్నారు అని చెప్పేసి వాళ్ళకి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు తప్పకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తారు మేడం. ఓకే, వెన్ ఇవన్నీ అవుతున్నాయని తెలుస్తున్నప్పుడు దిస్ ఇస్ ఇల్లీగల్ ఆర్ ఎల్స్ బెట్టింగ్ యాప్ ఇస్ లీడింగ్ టు చాలా మందికి అది ఒక మీరు అన్నట్టు సూసైడ్స్ చేసుకోవడం, ఇలాంటి లైఫ్ స్పాయిల్ చేసుకోవడం జరుగుతున్నప్పుడు అవును. ఎందుకు దీన్ని బ్యాన్ చేయట్లేదు అంటారు? See, వాట్ ఇస్ ద రీజన్? లేదు మేడం, ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే గేమింగ్ యాక్ట్ అనేది ఆయా స్థానిక చట్టాలని బేస్ చేసుకొని ఉంటుంది. అంటే ఒక్కొక్క స్టేట్ లో గేమింగ్ యాక్ట్ అనేది ఒక్కొక్కలాగా పనిచేస్తుంటుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గోవా వెళ్తే అక్కడ క్యాషినో ఆడడం అనేది లీగల్, లీగల్. మన రాష్ట్రంలో క్యాషినో ఇల్లీగల్. ఇల్లీగల్. సో ఇక్కడ బ్యాన్ చేయబడింది, అక్కడ నడిపించబడుతుంది. అంటే మనకు ఒకప్పుడు కొన్ని ఆటవిక ఆటలు ఉండేవి. అప్పుడు ఆ ఆటల్ని ఏది ఆడాలి ఏది ఆడొద్దు అనేది స్థానిక ప్రభుత్వాలు డిసైడ్ చేయాలి. ఎందుకంటే రకరకాల కమ్యూనిటీ రకరకాల ఆటలు ఆడుతుంటారు కాబట్టి. అందుకోసమని ఆ స్వేచ్ఛని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇది ఏది కరెక్ట్ కాదు అనేది ఇక్కడ దీన్ని చట్ట పరిధిలోకి ఇవి వచ్చేదా కాదా అనేది తీసుకొని దానికి పర్మిషన్స్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది మేడం. సో మనం చూసుకున్నట్టయితే రమ్మీ కానీ, పోకర్ కానీ, ఆ తర్వాత క్యాషినో కానీ ఇక్కడ బ్యాన్. బట్ ఇఫ్ యు గో టు బట్ ఆన్లైన్ లో ఇక్కడ ఆడొచ్చు మనం కదా, అది online లో లీగల్ గా ఉందా మరి ఇక్కడ? అది కూడా దానికి లీగల్ permission కాదు, ఉందా? ఆన్లైన్ కూడా లీగల్ కాదు. అదే చెప్పాను మీకు, అవన్నీ కూడా ఇంటర్నేషనల్ లైసెన్స్ తీసుకొని అది పోర్టల్లో దొరికే మనకి సైట్ లో దొరికేటువంటివి. కొన్ని యాప్ కాదు, డైరెక్ట్ గా సైట్ లో ఆడొచ్చు. కొన్ని గేమ్స్ ఉంటాయి మేడం, కొన్ని ఇల్లీగల్ గేమ్స్ ఉంటాయి, మనం యాప్ లో ఆడడం, ఎందుకంటే యాప్ డౌన్లోడ్ అవ్వదు మన దేశంలో. కానీ మీరు సైట్ లోకి వెళ్తే యూ కెన్ ప్లే ద గేమ్ ఇన్ ద సైట్. సో దట్ కెన్ బి యూజ్డ్ బై ది ఫోన్ ఆర్ డెస్క్టాప్ ఆర్ వాట్ ఎవర్, మీ దగ్గర ఉన్నటువంటి డివైస్ ని యూజ్ చేసుకొని మీరు అది కూడా ఆడొచ్చు అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ ఆల్. అంటే గేమింగ్ త్రూ బెట్టింగ్ యాప్స్ ఎంటర్ అయ్యి ఇవన్నీ కూడా జరుగుతున్నాయని తెలిసినప్పుడు ఎనీ యాక్షన్స్ తీసుకుంటున్నారా మన సైడ్ నుంచి? ఇప్పుడు తీసుకుంటున్నారు మేడం. ఇప్పుడు ఏంటంటే ఆడినా కూడా అది నేరమే అనే దానికి చట్టాలు చేస్తున్నారు. ఓకే, తప్పకుండా ఇక్కడ నుంచి బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ ఆడినా కూడా నేరమే అవుతుంది, వాటిని డౌన్లోడ్ చేసినా నేరమే అవుతుంది. దానికి సంబంధించి గ్రౌండ్ వర్క్ జరుగుతుంది మేడం. తప్పకుండా దీనికి సంబంధించి ఉంటుంది. ఎందుకంటే ఒక మన తెలుగు రాష్ట్రాల్లోనే సుమారు 6 నుంచి 700 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతుంది సంవత్సరానికి. సో అంటే అమాయక ప్రజలు ఎంత మంది బలవుతున్నారో చూడండి. చాలా రీసెంట్ గా మనం చూసినట్టయితే పొలాలు అమ్ముకొని మరి అప్పులు కడుతున్నారు అండ్ సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ, చాలా కేసులు చూస్తున్నాము. వాళ్ళు చనిపోవడం, బెట్టింగ్ యాప్ లో డబ్బులు పోగొట్టుకొని ఫ్యామిలీని నాశనం చేయడం ఏదో జరుగుతుంది. బెట్టింగ్ యాప్ లో డబ్బులు పోగొట్టుకొని తండ్రిని చంపిన కొడుకులు, కుటుంబాన్ని చంపేసినటువంటి కొడుకులు. సో ఆడవాళ్ళు కూడా, నాట్ ఓన్లీ మగవాళ్ళు, ఆడవాళ్ళు కూడా ఆ బెట్టింగ్ యాప్స్ కి వాటికి ఇన్వాల్వ్ అవుతున్నారు. అందులో పోకర్ ఆడి సో రకరకాలుగా డబ్బులు పోగొట్టుకుంటారు. ఇది ఒక రకమైన అంటే డేంజరస్ అడిక్షన్ లాగా అయిపోయింది వాళ్ళు. ఇది ఎలా ఉంటుందంటే మేడం, ఫస్ట్ ఆ గేమ్ లోకి ఎంటర్ కాగానే మనం అకౌంట్ ఓపెన్ చేసి అందులో డబ్బులు వేసి ఆ గేమ్ ఆడడం మొదలు పెట్టిన తర్వాత ఇనిషియల్ గా మనకు డబ్బులు వస్తుంటాయి అనమాట. ఆ గేమ్ డిజైనర్స్ కూడా చాలా తెలివిగా డిజైన్ చేస్తారు మేడం. ఎడిక్ట్ అయ్యే విధంగా డిజైన్ చేస్తారు.
మెసేజ్లు వస్తుంటాయి, మళ్ళీ మీకు ఇంకా మీరు దగ్గరలో ఉన్నారని చెప్పేసి అలర్ట్స్ వస్తుంటాయి. అదే మొబైల్లో యువర్ Okay. యువర్ యువర్ రీచింగ్ అని చెప్పేసి, మీరు ఇంకా దగ్గరలో ఉన్నారు, మీరు గెలవబోతున్నారు అని చెప్పేసి ఓకే. ప్రిడిక్షన్ ఉంటుంది దాంట్లో. అంటే నేను నెక్స్ట్ వేస్తే గెలుస్తానా లేదా అంటే, లేదు మీరు 80% దగ్గరలో ఉన్నారని ప్రిడిక్షన్ చెప్తుంది. అది నమ్మి వాడు 1000 రూపాయలు వేస్తే వాడు 1000 రూపాయలు వెళ్ళిపోతాయి. సో ఇట్లా అంటే వాళ్ళు డిజైన్ చేయడమే అలా డిజైన్ చేస్తారు మేడం. అంటే ఫస్ట్ కొంత వచ్చినట్టు, తర్వాత పోయినట్టు, మళ్ళీ ఒకసారి కొంచెం మళ్ళీ ఏదో కొంచెం వచ్చినట్టు, ఆ తర్వాత మొత్తానికే పోయినట్టు. ఆ పోయిన డబ్బుని రాబట్టుకోవడం కోసం వీడు మళ్ళీ దాన్ని ఆడే విధంగా కంప్లీట్ గా ఉంటుంది మేడం. అండ్ ఒకసారి ఆ ఫోన్ లో ఆ యాప్ డౌన్లోడ్ చేస్తే దాన్ని డిలీట్ చేయడం కూడా కష్టం, అంత దారుణంగా ఉంటుంది. ఓకే. దీని మీద యాక్ట్ తీసుకోవాలి అంటే, యాక్షన్ తీసుకోవాలి రిలేటెడ్ అంటే ఎవరు తీసుకోవాలి అసలు? ఎగ్జాక్ట్లీ మేడం, వన్ ఇండివిజువల్ షుడ్ అవేర్ ఆఫ్ దిస్. అంటే ఎనీ బెట్టింగ్ యాప్ కానీ, గేమింగ్ యాప్ ద్వారా కానీ డబ్బులు సంపాదించి కోటీశ్వరులైనట్టు ఎక్కడా కూడా చరిత్రలో లేదు, అండ్ ఉండదు కూడా, మీరు ఎక్కడ చూసుకున్నా కూడా. సో దాన్ని మనం చాలా ఇదిగా అర్థం చేసుకోవాలి. అది కేవలం కొంతమంది వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వేరే వాళ్ళ దగ్గర డబ్బులు రావడం కోసం తయారు చేసినటువంటి యాప్స్ మాత్రమే. యా. సో దాని చర్యలు తీసుకోవడం కోసం మేడం, మనకు ఇలాంటిది ఏమైనా ఎదురయ్యి మనకు డబ్బులు పోయి ఫ్రాడ్ జరిగింది అని అనుకుంటే, మనం ఇమీడియట్లీ cybercrime.gov.in కి మనం కంప్లైంట్ ఇవ్వచ్చు, 1930కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు, డయల్ 100కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు, కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మీ లోకల్ పోలీస్ స్టేషన్, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళొచ్చు. మీ లోకల్ పోలీస్ స్టేషన్లో మీకు ఎవరు పోలీసులు కనపడ్డా నాకు ఇలాంటి అన్యాయం జరిగింది అని చెప్తే, అక్కడ వాళ్ళ మీద ఆ కన్సర్న్ యాప్ కానీ, ఆ యాప్ని ఆపరేట్ చేసే వాళ్ళ మీద కానీ ఖచ్చితంగా కేసు నమోదవుతుంది మేడం. కేసు నమోదై ఇది ఇల్లీగల్ అండ్ ఇవి ఇలా జరుగుతుంది అని తెలిసి కూడా వై దిస్ బిగ్ ఫేసెస్ అంటే సెలబ్రిటీస్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతున్నారని అంటారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చెప్పాను మీకు, కొన్ని ఆటలకు పర్మిషన్ ఉంటుంది, ఆ ఆటల మాటున దాగినటువంటి ఆ వ్యవహారాన్ని వీళ్ళు చెప్పరు. సో అందుకనే మీరు గమనిస్తే వీళ్ళు ఎక్కువ దండుకొని ఎక్కువ మొత్తంలో సెలబ్రిటీస్కి ఇచ్చి వాళ్ళని ప్రమోటర్స్ గా పెట్టుకుంటారు మేడం. సో వాళ్ళు లీగల్ ఫ్రేమింగ్ ఏముంటుంది అంటే, ఆ లీగల్ ఫ్రేమింగ్ లో ఉన్న ఆ కొన్ని కండిషన్స్ చదువుతారు తప్ప మిగతాయి చదవరు. అది నిజంగానే వాళ్ళకి తెలిసి ఉండదు అంటారా? Yeah. ఇంతకు ముందు కూడా మనం విన్నాం, ఒక ప్రకాష్ రాజ్ గారు కూడా ఇలా అన్నారు, నాకు తెలియకుండా నేను దీన్ని ప్రమోట్ చేయడం జరిగింది, తెలుసుకున్నాక అది తప్పుకోవడం బేసిక్ గా మేడం, ప్రమోట్ చేసే వాళ్ళందరూ ఆడకపోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే షుడ్ నో దాట్. ఓకే, సో వాళ్ళకి ఆడి అవగాహన తెచ్చుకున్న తర్వాత దాన్ని ప్రమోట్ చేయాలా వద్దా అనేది వాళ్ళు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. బట్ వాళ్ళు అది చేసి ఉండరు. ఓకే, ఎందుకంటే మీరు ఏదైనా ప్రోడక్ట్ కి యాడ్ ఇస్తున్నప్పుడు there is no such rule that you should use that product before doing advertisement, right? So అలాంటిదే ఇది కూడా. సో ఏదేమైనా లీగల్ ఫ్రేమింగ్ లో ఉన్న దాని మీదనే అలా యాడ్ ఇవ్వడం మంచిది అనేది నా అభిప్రాయం మేడం. సెలబ్రిటీ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అంటే, ఈ యాప్స్ కానీ, గేమింగ్ యాప్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి దానివల్ల ప్రజలు నష్టపోవడం తగ్గించాలి అని అంటే, యాక్చువల్గా ఎవరు యాక్షన్ తీసుకోవాలి అని అంటున్నాను. ఇక్కడ ఎవరు ఇన్వాల్వ్ అవుతే ఇది అన్న మనకి ఆపే అవకాశం ఒక డిపార్ట్మెంట్ మనిషిగా నేను చెప్పేది ఏంటంటే, వన్ ఇండివిజువల్ షుడ్ బి అవేర్ ఆఫ్ దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ద సెకండ్, గవర్నమెంట్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దిస్. అంటే ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నప్పుడు ఇమీడియట్లీ ట్రేస్ అవుట్ చేసి ఎవరైతే దీన్ని ఆపరేట్ చేస్తున్నారో వాడిని బ్యాన్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చైనా ఉంది. చైనాలో యూ కాంట్ యూజ్ ఫ్యూ యాప్స్. మనం యూజ్ చేస్తున్న వాట్సాప్ కానీ, మనం యూజ్ చేస్తున్న ఎక్స్, ట్విట్టర్ కానీ మనం చైనాలో వాడలేము. సో అంత పటిష్టమైనటువంటి ఒక వ్యవస్థ వాళ్ళ దగ్గర ఏర్పాటు చేసుకున్నారు. సో మనం కూడా ఇలాంటి యాప్స్ కానీ, ఇలాంటి మాల్వేర్ సైట్స్ కానీ వచ్చినప్పుడు అది అలర్ట్ గా తీసుకొని ఇమ్మీడియట్లీ వాటిని మనం తొలగించినట్టయితే సామాన్యులు ఎవరు దానికి బాధ్యులు కారనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మధు గారు. థ్యాంక్ యూ సో మచ్.